హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సియూ టీవీ. ఈరోజు బిఆర్ నాయుడు గారి ఎపిసోడ్ 2 చేయబోతున్నాం. అంటే మీరు 1 ఎపిసోడ్ చూసే ఉంటారు. 1 ఎపిసోడ్ చూడకపోతే ఖచ్చితంగా ఈ 2 ఎపిసోడ్ అయినా చూసి మీరు చాలా నిజాలు తెలుసుకోవాలి. ఎందుకంటే బిఆర్ నాయుడు గారి ఎపిసోడ్లో ఆ వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి డీప్ ఫేక్ వీడియోస్ అని, అసలు ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ బాధిత మహిళే కాదనేసి బిఆర్ నాయుడు గారు కానీ, బిఆర్ నాయుడు గారి యొక్క యాజమాన్యం కానీ, వాళ్ళ టీం కానీ స్పందిస్తూ ఆ బాధిత మహిళ చేతే రాజేంద్ర నగర్ కోర్టులో ఒక కేసు అయితే ఫైల్ చేయించారు. అదే పిటిషన్ అయితే పెట్టారు. దాని మీద పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫైల్ చేయించారు. అయితే ఇది హైదరాబాద్లో జరిగింది. ఇది హైదరాబాద్లో జరిగింది కదా, మరి ఆంధ్రాలోకి వెళ్ళి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అని అంటే, మరి ఆంధ్రాలో ఉన్నది బిఆర్ నాయుడు గారి యొక్క గవర్నమెంటే కాబట్టి, అంటే టీడీపీకి సంబంధించిన గవర్నమెంటే కాబట్టి మరి యాక్షన్ చాలా ఫాస్ట్గా తీసుకుంటారేమో మరి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కేసు ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఆ బాధిత మహిళ ఇక్కడే ఉంటున్నారు. ఆవిడ దాదాపుగా 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు అనేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళే చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెట్టేస్తే, అయితే ఆ బాధిత మహిళ ఒకటే చెప్తుంది, నా వ్యక్తిగతంగా కానీ నేను కానీ ఎక్కడా కూడా ప్రెస్ ముందుకు కానీ లేకపోతే ఇప్పుడు కూడా బయటకు వచ్చి నేను మాట్లాడింది లేదు. నన్ను వ్యక్తిగత హననం చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలనే చేస్తున్నారు, ఇది సమంజసం కాదు అంటూ ఆ మహిళ ఒక పేపర్ ప్రెస్ మీట్ అయితే ఇచ్చింది. కానీ ఆవిడ బయటకు వచ్చి అయితే మాట్లాడాలి. మరి దీని మీద కొంచెం భిన్నాభిప్రాయాలు ఏర్పడినా కానీ మరి ఆ మహిళ కోర్టుకెళ్ళి ఆశ్రయించింది కాబట్టి దీని మీద ఈ విషయం మీద ఎవరో మాట్లాడకూడదనేసి కోర్టు యొక్క ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మరి ఈ విషయం మీద ఇంకెవరూ మాట్లాడరు అనుకుంటా. అందుకనే అనుకుంటా భూమా కరుణాకర్ రెడ్డి గారు వెంటనే పెట్టేసిన ప్రెస్ మీట్లు ఏదైతే ఉన్నాయో అవి ఆప్ చేసేసారు. స్టాప్ చేసి అతనైతే మాత్రం మీడియా కనిపించట్లేదు. అది వేరే విషయం అయితే పక్కన పెట్టేస్తే, బిఆర్ నాయుడు గారి యొక్క ఈ చైర్మన్ పదవి, అంటే టీటీడీకి చైర్మన్ పదవి ఏదైతే ఉందో ఆ చైర్మన్ పదవి తీసేయాలి అంటూ శాసన మండలిలో, అంటే ఎమ్మెల్సీ శాసనమండలి ఉంటుంది కదా, ఆ శాసన మండలిలో అయితే తీర్మానం పెట్టారు వైఎస్ఆర్సీపీ యొక్క ఎమ్మెల్సీ పదవికి సంబంధించిన అధ్యక్షులందరూ. అయితే ఆ శాసన మండలిలో చైర్మన్ ఈరోజు ఆ అప్లికేషన్ని లేకపోతే ఆ పేపర్ని మేము చదవట్లేదు, అంటే దాన్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదు, దాన్ని మేము తీర్మానం కొట్టేస్తున్నాం, దాని మీద మేము మాట్లాడదలుచుకోలేదు అంటూ చైర్మన్ గారు, అంటే శాసనమండలి చైర్మన్ గారు దాన్ని తీసేశారు. ఇక్కడే మరి విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఆ శాసనమండలి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉన్న వ్యక్తి, ఆయన్ని వైఎస్ఆర్సీపీ ఐఎంలో చైర్మన్ చేశారు. మరి ఆయనే క్లియర్గా ఆ పేపర్ని ఇది తీర్మానం మేము కొట్టివేయబడుతుంది అనేసి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఆ ఇష్యూ మీద రగడ చేస్తే ప్రాబ్లం వైఎస్ఆర్సీపీకి వస్తుందని చైర్మన్ గారు అనుకున్నారా, లేకపోతే వాస్తవానికి అది నిజం కాదు, అంటే టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారి విషయంలో ఆ బాధిత మహిళే కాదు, అసలు నిజంగా అది బాధిత ఇష్యూ కాదు, అదొక ఫ్యామిలీ ఇష్యూ, లేకపోతే ఫ్యామిలీలోనే వాళ్ళందరూ కలిసి ఉన్నారు కానీ అది రిలేషనే కాదు. దాని మీద మనం ఇప్పుడు అనుకుంటున్న విషయం ఏదైతే ఉందో ఆ ద్వారానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు డైవర్టిక్ పాలిటిక్స్ చేస్తున్నారు, అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఓకే అని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినిపిస్తుంది. చాలామంది టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ వర్గీయులు కానీ బయటకు వచ్చి ఈ విషయాన్ని గట్టిగా లేవనెత్తి మాట్లాడుతున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ బిఆర్ నాయుడు గారికి మద్దతు ఎంతవరకు ఉందని. ఇది మీకు అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఈ ఎపిసోడ్ 2లో మనం చెప్పాలనుకుంది ఏంటంటే, బిఆర్ నాయుడు గారి యొక్క టీటీడీ చైర్మన్ పదవి అంత సామాన్యంగా రాలా. అతను 2007 నుంచి కష్టపడితే దాదాపుగా 19 ఏళ్ళ తర్వాత 17 ఏళ్ళ తర్వాత అనుకుంటా అతను టీటీడీ చైర్మన్ పదవి, అది కూడా ఆయనకి ఎమ్మెల్యే టికెట్టు లేకపోతే రాజ్యసభ టికెట్టు లేకపోతే ఇంకో ఫ్రీగా వచ్చే కాంట్రాక్ట్ టికెట్లు ఏమీ ఇవ్వాల. అతను కోరుకున్నాడని కూడా ఆయనే చెప్తున్నాడు అనేసి 2-3 సార్లు సందర్భంలో అన్నారు. టీటీడీ చైర్మన్ అనేది పెద్ద పోస్టింగ్ కాదు, వాస్తవానికి డబ్బులు సంపాదించుకునే పోస్ట్ కాదు, అదేంటంటే దేవుడికి సేవ చేసుకునే పోస్ట్ అది. ఓకే, దాంట్లో ఏం మిగిలిది ఉండదు, సచ్చేది ఉండదు అనేసి చాలామంది అనుకుంటారు. వాస్తవానికి దాని మీద కూడా చాలామంది మిగిల్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే టీటీడీ అడ్డం పెట్టుకుని చాలా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ విషయంలో దేవుడు కనికరించడు. ఎందుకంటే టీటీడీలోకి వచ్చి ఎవరైనా సరే
ఆ దేవుడు వస్తువుని కానీ ఆ దేవుడిని అడ్డం పెట్టుకుని ఎవరైనా బతకాలనుకుంటే చాలా దారుణంగా చనిపోయారు, దారుణంగా దేశాన్ని వదిలి పారిపోయారు అనేది చాలామందికి తెలియని విషయం. ఇలా చనిపోయిన వ్యక్తుల్లో టీటీడీ చైర్మన్గా చేసిన గతంలో ఒక లిక్కర్ మాఫియా కింగ్ బెంగళూరుకు చెందిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. అతను చాలా ఆస్తులు కూడబెట్టుకున్నాడు. బట్ చివరి 1 year కూడా అతను చాలా దారుణంగా చనిపోయాడు అనేసి టీటీడీ పాలక మండలి సభ్యుల దగ్గర నుంచి అక్కడున్న ఆంధ్రప్రదేశ్లో చాలామంది జనానికి కూడా తెలుసు. అలా చెప్పుకుంటూ పోతే ఒక వ్యక్తి ఆ 7 తలుపులకి అంటే 7 గుమ్మాలు ఉంటాయి కదా, ఆ 7 గుమ్మాల తలుపులకి గోల్డ్ కోటింగ్ అంటారా లేకపోతే గోల్డ్ మెటల్తో తయారు చేయించడం అంటారు, చేయించి గిఫ్టెడ్ బై తన పేరు రాసుకున్నాడు అనేసి ఒక ప్రాపగండ నడిచింది. అది నడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలకి అతని దేశం వదిలి ఇక్కడ ఆర్థిక నేరం అంటే ఏంటంటే డబ్బులు దొబ్బేశాడు, చాలా వేల కోట్లు దొబ్బేశాడు అంటూ అతని మీద ఒక నింద అయితే పడింది. నిందే కాదు, అది ప్రూవ్ కూడా అయ్యింది. అతని దేశం వదిలి చాలా దూరం పారిపోయాడు. ఇది చాలామందికి తెలిసిన విషయం. అతను ఒక బీర్ ఫ్యాక్టరీ కూడా నడిపాడు. అలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. బట్ ఇక్కడ బిఆర్ నాయుడు గారి విషయంలోకి వస్తే ఇవన్నీ ఎక్కడ జరగకుండా అతను ముందుకెళ్తాడు అనుకుంటే పాపం ఫస్ట్ నుంచి కూడా అతనికి ఈ పదవి ముళ్ళ కిరీటం అయింది. ఎందుకంటే అతను ఈ పదవిలోకి వచ్చిన వెంటనే అతని మీద ఫస్ట్ ప్రాపగండ ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజున టిక్కెట్లు ఇచ్చే కార్యక్రమంలో ఈ అధికారులకి భక్తులకి మధ్య జరిగిన ఈ తోపులాట సంఘటనలో చాలామంది చనిపోవడం, అది బిఆర్ నాయుడు గారి మీద ఎఫెక్ట్ పడడం, సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పాలని బిఆర్ నాయుడు గారిని అడగడం, బిఆర్ నాయుడు గారు దానికి సారీ చెప్పకపోవడానికి ఒప్పుకోకపోవడం, తర్వాత మళ్ళీ సారీ చెప్పడానికి ట్రై చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే బిఆర్ నాయుడు గారికి అలాంటి సంఘటనలు చాలా ఎదురైనాయి, చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు మరి బిఆర్ నాయుడు గారు ఇవన్నీ అవధూరించి ముందుకు వెళ్తున్న సమయంలో మళ్ళీ ఇది ఒక కొత్త కేసు. ఈ కేసులో అసలు ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఫేక్ వీడియోసే అని అనుకుందాం, అవి ఫేకే అని అనుకుందాం. బట్ ఆ ఫేక్ వీడియోస్ ఫేక్ అనుకున్నవన్నీ పక్కన పెట్టేస్తే అసలు మహిళ గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎలా తెలిసింది? అది ఒక ఫ్యామిలీ అనేది 30 years నుంచి ఆ ఫ్యామిలీతో బిఆర్ నాయుడు గారికి సత్సంబంధాలు ఉన్నాయనేసి వైఎస్ఆర్సీపీకి ఎలా తెలిసింది? ఇది చాలా చాలా లోతైన పాయింట్. ఇది నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే మీకు అందరికీ తెలియదు అనుకుంటా, బిఆర్ నాయుడు గారితో పాటు ఇంకొక టీవీ ఛానల్ కూడా ఈ పోటీలో ఉంది. ఆ టీవీ ఛానల్ టీటీడీకి చైర్మన్ పదవి ఆశించాలని లేకపోతే రాజ్యసభ సీటు కావాలని పోటీ పడింది. కానీ వాళ్ళు అనుకున్నది జరగలేదు. గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడ్డ కష్టానికి ఫలితం దక్కలేదు. పైగా అతని ఫ్యాక్టరీని సీజ్ చేయమనేసి టీడీపీ అంటే మీకు అందరికీ తెలుసు, టీడీపీ అధికారంలో ఉన్న టీడీపీ నారా లోకేష్ గారే అతని మీద కొంచెం గుర్రుగా ఉన్నారని కొన్ని మాటలు అయితే వినిపించినాయి. మీకు గుర్తుందా? 2024 టీడీపీ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత బుడమేరు కాలువ మునిగిపోవడానికి కారణం ఒక గట్టు ఎక్కువగా కట్టేసి రియల్ ఎస్టేట్ చేశారని, ఒక పక్క ఫ్యాక్టరీ అడ్డం ఉందని, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అడ్డం ఉందని, అసలు ఎన్ని కావు వైఎస్ఆర్సీపీఏ అక్కడ ఎక్కువగా ఇల్లు కట్టించడం వల్ల ఆ వాగు అటుగా వెళ్ళవలసింది ఇటుగా రావడం పొంగిందని చాలా భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. బట్ అక్కడ ఎక్కువగా వినిపించింది ఒక ఫ్యాక్టరీ విషయం. ఆ ఫ్యాక్టరీ ఒక టీవీ ఛానల్ అధిపతిదని, ఆ టీవీ ఛానల్ అధిపతి ఆ ఫ్యాక్టరీ గురించి ఎక్కడా కూడా రాయకూడదు, ఆ ఫ్యాక్టరీ గురించి ఎక్కడా కూడా ప్రస్తావించకూడదు అంటూ సీరియస్ వార్నింగ్ అయితే టీడీపీకి ఇచ్చారని, దాని మీద లోకేష్ గారు చాలా ఫైర్ అయ్యాడని, ఇది మా నాన్నగారి హయాం కాదు, కష్టపడి నగ్గించుకున్న మా పార్టీ బలం, దీంట్లో మీ టీవీ ఛానల్ ఒక్కటే లేదు, చాలా పెద్ద వాళ్ళు లేకపోతే చాలా చిన్న బలుగు బలహీన వర్గ సోషల్ మీడియా బలం నాది వెనకాల నుండి నడిపించిందని, దీనికి నేను ఎగ్జామ్స్ ఇవ్వలేనని, ఈరోజు ఆ బుడమేరు కాలువలో చాలామంది జనం యొక్క పరిస్థితి అందకొందూరం అయిపోయింది, కొల్లోలం అయిపోయింది అనేసి దానికైతే మాత్రం నారా లోకేష్ గారు అయితే యాక్సెప్ట్ చేయలేదు. అలాగే అతను అడిగిన రాజ్యసభ సీటు కూడా ఇవ్వని చెప్పేశారు. ఆ తర్వాతే బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ ఇచ్చారు.
అప్పుడు జరిగిన విషయం మీద అతను మనసులో పెట్టుకుని ఆ రోజు నుంచి టీడీపీని కాదు, ఆ సామాజిక వర్గంలో అతను ఉన్నాడు కాబట్టి టీడీపీకి కాదు, నారా లోకేష్ గారికి యాంటీగా వార్తలు రాయడం, నారా లోకేష్ గారికి ఎవరైనా ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ క్లోజ్గా ఉంటే వాళ్ళ గురించి కొంచెం బ్యాడ్గా రాయడం. మీకు ఈ సంక్రాంతికి కోనసీమ జిల్లాలో చాలామంది కోడిపందాలు ఆడిస్తూ ఉంటారు, లేకపోతే బెట్టింగ్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఆ కోలాహలంలో డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. అలా పాల్గొన్న ఒక మినిస్టర్ని బెదిరిస్తూ ఒక వీడియో కథనం చేశారు. మీకు ఇచ్చిన మినిస్టరు ఎంజాయ్ చేయడానికి కాదు, ప్రజలకు ఉపయోగపడడానికి. అయినా మీరు ఒక నారా లోకేష్ వెనకాల ఉన్నాడనేసి ఇష్టం వచ్చినట్టు చేయడం సమంజసం కాదు అంటూ కొన్ని వార్తలు రాశారు. ఆ వార్తలకి ఆ వ్యక్తి చాలా చిన్నబుచ్చుకున్నాడు, ఆ మినిస్టర్. ఆ తర్వాత లోకేష్ గారిని కలిశారు. ఇలాంటి విషయాలన్నింటిలోనూ కూడా ఆ ఛానల్కి లోకేష్ గారికి పడడం లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ ఆ ఛానల్ ఓనరే ఈ బిఆర్ నాయుడు గారి విషయాన్ని వైఎస్ఆర్సీపీకి ఇన్ఫర్మేషన్గా ఇచ్చాడని, దాంతో భూమా కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి స్ట్రాంగ్గా మాట్లాడారని ఈరోజు తెలుస్తుంది. అర్థమైంది కదా? అసలు ఈ ఎపిసోడ్లో మేము చెప్పాలనుకున్న ముఖ్య పాయింట్ ఇదే. ఇలా జరగడం వల్లే ఈరోజు బిఆర్ నాయుడు గారి కథనం ఇంతవరకు జరిగింది. ముఖ్యంగా ఆ ఛానల్ బిఆర్ నాయుడు గారి వ్యక్తిగత జీవితాన్ని కొంచెం కిందకి పడేస్తే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు అనే వ్యక్తి కింద పడిపోతాడు. దీని గురించి వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇతను పుంజుకుని ముందుకు రావచ్చు అంటూ ఆ వ్యక్తి చేసిన, ఆ టీవీ ఛానల్ చేసిన ప్రోపగాండా ఇదంతా అనేసి ఒక రూమర్, ఒక సోషల్ మీడియా వీడియోస్ అండ్ చర్చ అయితే గట్టిగా జరుగుతున్నాయి. దీని మీద బహిరంగంగా జనానికి ఏమీ తెలియకపోవచ్చేమో కానీ టీడీపీ అధికారంలో ఉన్న ప్రతినిధులందరికీ ఒక మోస్తరు విషయం అయితే తెలుసు అనేసి పర్సనల్గా చాలామంది చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం చూడాలి. మరి అయితే ఈ బిఆర్ నాయుడు గారి విషయం ఎక్కడితో క్లోజ్ చేయకపోతే కోర్టు కూడా ఊరుకోదు కాబట్టి బిఆర్ నాయుడు గారి విషయం ఎక్కడితో క్లోజ్ చేస్తారనేసి అనుకుంటున్నాం. ఇది బిఆర్ నాయుడు గారి యొక్క ఎపిసోడ్ 2లో మేము చెప్పబోయే ముఖ్యమైన సమాచారం. ఈ విషయం మీకు ఇప్పటివరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నా కథనం కానీ, నా ఆలోచన కానీ, లేకపోతే మేము అనాలిసిస్ చేసే ఈ సబ్జెక్ట్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలి. అలాగే మళ్ళీ మంచి విషయంతో, అలాగే కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ అవుట్ మీరు రామ్.